ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి గురుగారు? ఈ పక్షవాతం రాకుండా? రాకుండా అంటే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ తినాలి, మన ఫుడ్ తినాలి. ఆ! మన ఫుడ్ అని ఇంట్లో వండిన ఫుడ్. ఇంట్లో వండేదని కాదు. ఏవైతే తృణధాన్యాలు చెప్పాం కదా! అచ్చా! అచ్చా! అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. ఖచ్చితంగా తీసుకుంటే ఆ! అంటే మీరు మన తెలంగాణ మొత్తం మీద కొన్ని జిల్లాలలో ఎక్కడైతే ఆ! అంటే మందు తాగు కూడా వస్తుంది. ఆ! ఆహారంలో మంచి ఆహారం తీసుకున్న కేసులు తక్కువ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ మహాపట్టణంలో వచ్చే కేసులు వరంగల్‌లో రావు కదా! రావు. అట్లా. వాళ్ళు తినే ఫుడ్ కొంచెం తేడా ఉంటుంది. ఓకే. అట్లా. కరీంనగర్ పోతే ఇంకా తక్కువ శాతం. ఇంకా తక్కువ శాతం. ఆదిలాబాద్ ఇంకా తక్కువ. ఓకే. కాబట్టి ఇక్కడ తినే ఫుడ్డు మనం రెస్ట్ ఇవ్వకుండా ఉండడము, ఆ! ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కూడా ఓకే. శరీరానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు కదా! ఆ! వాళ్ళకు కూడా ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స తీసుకోవాలి? పంచకర్మ చికిత్సలు అంటూ ఏమన్నా ఉంటాయా? ఏంటి అసలు? పంచకర్మ చికిత్సలు అనేది స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి, శరీరం రక్త ప్రసరణ జరిగేదానికి, రక్త శుద్ధి జరిగేదానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఏవైతే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అనుకున్నట్టుగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడము, ఒబిసిటీ అంటే స్థూలకాయము, ఇలాంటి అన్నీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి. ఆ! వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఆహారం కూడా తొందరగా తీసుకోవాలి. ఓకే. తర్వాత మాంసాహారం అనేది ఎక్కువసార్లు తీసుకోకూడదు, ఓకే. తక్కువ తీసుకోవాలి. ఆల్కహాలు ఎక్కువ తీసుకుంటారు, అవును. కొంత క్వాంటిటీ తీసుకుంటే ప్రమాదం లేదు. ఓకే. మరి ఎక్కువ ఎంత తీసుకో 90 ml తీసుకోవచ్చు? 90 కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. ఓకే. ఇది కూడా వారానికి ఒక్కసారి తీసుకోలేదు, 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. అచ్చా! 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 మరి విపరీతంగా తాగేసేస్తే ప్రమాదం. ఓకే. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఆ! చాలా మంది మందు తాగుతాం సార్ అంటారు. అవును. తాగితే చనిపోతారు. చనిపోతారా? ఆ. సిగరెట్ ఇంకా ప్రమాదం. ఆ! వాళ్ళు నయం కారు. ఓకే. అయితే పక్షవాతం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు హ్మ్. ఎంత తొందరగా బాగా అవుతుంది ఆ! అనే క్వశ్చన్ వస్తే సార్ 20 రోజుల లోపల ఎవరైనా పక్షవాతం వచ్చి సంప్రదిస్తే 100% బాగా చేస్తారు, అవునా? బాగా అవుతుంది. వావ్! కానీ టైం అయ్యే కొంది 2 నెలలు 3 నెలలు అయితే కాదు. ఇంకా ఆ! ముఖ్యంగా చేతులు రావు, అవునా? కుంటి చెయ్యి ఉంటుంది. మీరు చూసిన కేసులు అంటెల్లో ఎవరికో ఒకరు చెయ్యి వస్తుంది, మిగతా చెయ్యి రానే రాదు. ఆ! అయితే అలోపతి డాక్టర్ల దగ్గరికి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ! ఎక్కువ రోజులు ఉంచుతారు ట్రీట్మెంట్కి. ఓకే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఉస్మానియా గాంధీలోకి పోయినటువంటి వాళ్ళని తొందరగా బయటికి పంపిస్తారు. ఆ! వాళ్ళు వచ్చి ఇట్లాంటి వైద్యాలు చేసుకొని బాగుపడిపోతారు. ఓకే. డబ్బుండి ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ కేసులలో కానీ పక్షవాతం కేసులలో కానీ బాగుపడరు సార్. ఆ! కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచుతారు. అచ్చా! అచ్చా! ఈ మధ్య కాలంలో 6.5 క్రియాటినైన్ కేసు వచ్చింది నాకు. ఆ! 2.1కి తీసుకొచ్చా. బా! 1 మంత్ 1.5 మంత్ పట్టింది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కాబట్టి డబ్బుండి విజయవాడ హాస్పిటల్ తెనాల్లో జరిగింది ఈ ఇష్యూ. ఓకే. డబ్బుండి విజయవాడ హాస్పిటల్కి పోతే వాళ్ళు డయాలిసిస్ చేసి పర్మనెంట్గా ఇబ్బంది అయితే చేసేవాళ్ళు. బా! మరి 6.5 తగ్గిపోయింది కదా. ఆ! డబ్బున్నోడికి 6.5 కాదు కదా, 3 ఉన్నా కానీ బయాస్. ఆ! ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును. మనకు డబ్బు ఉంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్నిటికీ అలోపతిలో ఉండదు, ఆయుర్వేదంలో ఉండదు, హోమియోలో ఉండదు, కొన్నిటిల్లో ఉంటుందని తెలుసుకోవాలి. కరెక్ట్. ఏది తక్కువ ఏది ఎక్కువ మనం అనట్లేదు ఇక్కడ. అదే కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఖచ్చితంగా అలోపతిలోకి పోవాలి, కుట్లు వేయించుకోవాలి. అవును. ఓకే. ఆక్సిజన్ తగ్గిపోతుంది సార్, వదిలేయం కదా. అవును. హాస్పిటల్ తీసి ఆక్సిజన్ పెట్టాలి, అవును. పెట్టి వైద్యం చేయాలి. నిన్న జరిగింది 82 సంవత్సరాల కేసు. ఆ! దగ్గర బంధువులు ప్రకాశం జిల్లాలో ఫోన్ వచ్చింది, కళ్ళు తేలేశాడు, యూరిన్ ఆగిపోయిందని చెప్పారు. ఎవరికైనా యూరిన్ ఆగిపోతే సిమ్టమ్ చనిపోతారని, ఓహో! ఒక ఆర్గాన్ పోద్ది అన్నట్టు. నేను చెప్పాను ఈయన చనిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంది, అయినా కానీ 108 పిలిపించేసి ఆక్సిజన్ పెట్టిపియండి, హాస్పిటల్ తీసుకెళ్ళి గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ ఇస్తారు ఒకటి. ఆ! ఇచ్చిన తర్వాత అది ఇస్తే ఓకే అయితే బతుకుతాడు, లేకుంటే మనం ఏం చేసేది. అది ఇచ్చిన తర్వాత బాగా అయ్యాడు, కళ్ళు తెరిచాడు, ఆ! ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వైద్యం చేసుకుంటున్నాం. ఓహ్! అట్లా ప్రతిదీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రైట్. దేన్ని తక్కువ చేయకూడదు. రైట్. ఆయుర్వేదమే పనిచేస్తుంది, ఇంగ్లీష్ వైద్యాన్ని మనం వద్దు అట్లా అనొద్దు. ఆ!
మరి ఆక్సిజన్ ఒకదాన్ని ఒకటి కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అయితే ఇంకా సూపర్. వాళ్ళు కలిసి చేస్తే ప్రణాళిక చాలా అద్భుతాలు చేయొచ్చు. క్రియాటినైన్ కూడా ఇంగ్లీష్ వైద్యంలో తగ్గదు, ఆయుర్వేదంలో సూపర్ ఉన్నాయి వైద్యాలు, ఎక్సలెంట్. నేను 6:30 చేస్తానంటే అర్థం చేసుకోండి, కానీ ఇమ్మీడియట్లీ రావాలి. వీళ్ళు అదే అలోపతి పద్ధతులు రానియరు. ఒక 20 రోజులు వాళ్ళ దగ్గర నుంచి డయాలిసిస్ చేస్తే తర్వాత బాగా కాదు, క్లోజ్ ఆ కేసు. అట్లాగే గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆయుర్వేదంలో ప్రతిరోజు పాటించదగ్గ జాగ్రత్తలు ఏంటి? పెందలకాడే ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చెయ్యాలి, మెడిటేషన్ యోగా కూడా చేయొచ్చు, కానీ అందరూ వేరే విధంగా అనుకుంటూ చేసుకుంటే వాళ్ళ ముఖ్యంగా ఉంటుంది. కొంత డ్రై ఫ్రూట్స్లలో మీరు చెప్పినట్టు బాదం తీసుకోవచ్చు, ఇవి ఉన్నాయి కదా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. దాంట్లో జింకు, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా రక్తం నాళాలలో రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే పూర్వకాలంలో మన వాళ్ళు తీసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అన్నీ మన తృణధాన్యాలు తినేటోళ్ళం రెగ్యులర్గా, ఇప్పుడు అవి తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ బాగా తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే రక్తం చిక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకోవాలి, పొద్దున్నే కూడా వేడి నీళ్ళు తీసుకోవాలి, కూల్ వాటర్ ఎట్టి పరిస్థితులు తీసుకోవాలి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు, పక్షవాత సిమ్టమ్స్ ఉన్నా అంటే చెయ్యి గుంజడము, కాలు గుంజడము, ఛాతి వైపు నొప్పి, గుండెకి సంబంధించిన కానీ వీళ్ళు వేడి నీళ్ళు తాగితే ప్రమాదం తక్కువ అవుతుంది, సేవ్ అవుతారు. వేడి నీళ్ళు చాలా అవసరం ఈ కేసులో. వాళ్ళు కూల్ వాటర్ తీసుకుంటే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. రైట్ సార్. అర్జున మద్ది, అర్జున బెరడు, అట్లాగే వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు చాలా మంది. ఖచ్చితంగా. వాటిని ఏ మోతాదులో ఎలా తీసుకోవాలి సార్? అర్జున బెరడు 3 నెలలు వాడుకోవచ్చు. డైలీ 5 గ్రాముల లెక్కన ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. డైలీ 5 గ్రాముల లెక్కన 2 గ్లాసులు నీళ్ళు పోసి 1 గ్లాస్ వరకు మరిగిచ్చేసి ఉదయాన్నే తీసుకోవాలి పరగడుపున. అయితే ఎవరికైతే గ్యాస్ అసిడిటీ ఉంటుందో వాంతి అయిపోతుంది ఇది తాగితే, అయినా ఇబ్బంది ఏం లేదు. ఈ గ్యాస్ అది తగ్గినాక తీసుకోవచ్చు. అలా 3 రోజులు తీసుకుంటే అంత పోతుంది గ్యాస్ అది కూడా. అదేవిధంగా శరీరంలో బోన్స్ స్ట్రెంత్ కూడా పనికొస్తుంది అది అర్జున. ప్రోటీన్ పోతుంది శరీరం నుంచి చాలా మందికి, షుగర్ ఎక్కువైన వాళ్ళకు, దానికి కూడా పనిచేస్తుంది అది. శుద్ధ అంటాం మన భాషలో, మన లోకల్ లాంగ్వేజ్లో శుద్ధ అంటాం, దానికి కూడా పనిచేస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇస్తారంట అప్పట్లో మన పెద్దోళ్ళు దాన్ని, అర్జునని. అంత బాగా పనిచేస్తుంది. హార్ట్కి అయితే సూపర్ పనిచేస్తుంది, గుండె బలానికి బాగా పనిచేస్తుంది. 3 నెలలు అయితే తీసుకోవచ్చు. 3 నెలలు తీసుకుంటే తర్వాత బీపీ తగ్గిస్తుంది సార్, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది రెగ్యులర్ తీసుకుంటే. ఎవరికైతే కంట్రోల్ కాదో బీపీ, ఆ మందులు వాడుకుంటూ ఇది తాగుతుంటే బీపీ కంట్రోల్కి వస్తుంది. కాబట్టి గుండెకు బీపీ కంట్రోల్కి వస్తే గుండె సేఫ్ ఉన్నట్టే కదా, అంతే. పారాలిసిస్ కూడా రాదు కదా. కాబట్టి దాని భూమికి చాలా అవసరం, తీసుకోవచ్చు.